నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ర్యాలీలు, ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదానము. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సహకారంతో ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు ఫిట్ ఇండియా హెల్త్ ఇండియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గోదావరికని శాతవాన పీజీ కళాశాల గ్రౌండ్ వరకు 2K రన్ ఫిట్నెస్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పీజీ కాలేజ్ గ్రౌండ్లో మాస్ వర్కౌట్, హెల్త్ అండ్ ఫిట్నెస్ అవేర్నెస్, డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఘనంగా నిర్వహించారు. మగువ ప్రెసిడెంట్ అర్చన అంబట్టి నేతృత్వం జరిగిన ఈ కార్యక్రమానికి గోదావరికన్ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సోమారపు లావణ్య, భవానీ, స్వరూప, శశికళ, గాలి సునీత, ఒల్లాల సురేష్, ఎర్ర కొమరయ్య, మహేందర్, బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి తదితరులు ఉన్నారు. Okay, start. Sana, 1. Hey, Ravi. Hello. Namani song ఒకటి ఉంటది పెట్టు. നമ്മുടെ ఆర్ యు రెడీ ఒక సాంగ్ ఉన్నది పెట్టు. అది ఒక 2 minutes పెడితే అయిపోయినాక ఆపేద్దాం. ఏది వస్తుంది, ఎవరికి ఏది వస్తుంది? వామపే ఏం చేసినా వామపే. అక్క నమస్తే. ఏదన్నా వామపే. ఏది వస్తాయి, ఏది గుర్తుంటాలి, రోజు ఏం చేస్తారో అదే. రోజు రెగ్యులర్ గ్రౌండ్ వాకర్స్ కి మీరు కూడా పీజీ కాలేజ్ రోజు వాకింగ్ చేస్తారు. రాయని వస్తున్నా మరి అందరు వెనకాలాగో. ఏ బ్లాక్ షర్ట్, హలో కానీ అరే అరే కంటిన్యూషన్ ఫిట్ గా ఉండడం అంటే ఒకటి ఫిజికల్ గా మీరు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటేనే ఆటోమేటిక్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఏదన్నా చిన్న కాలుకు దెబ్బ తాకితే మనం ఏ విధంగానైతే సఫర్ అవుతామో, ఒక వ్యక్తి, ఒక సమూహం, లేకపోతే ఒక జిల్లానో, ఒక రాష్ట్రమో, లేకపోతే ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారంటే అది ఆటోమేటిక్ గా నేషన్ మీద కూడా పడుతుంది. ఒక నేషన్, మనం ఇంతకుముందు ఒక చైనాను తీసుకున్నట్టయితే వాళ్ళు కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ఇది జనాభా పెరుగుతుందని ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది, ఒక ఆర్మీలో ఒక జవాన్ చేరాలంటే యూత్ లేకుండా అయిపోయింది. అదేవిధంగా జపాన్లో కూడా అట్లే తయారు. అదేవిధంగా మన ఇండియాలో కూడా కుటుంబ నియంత్రణ పాటించాలంటే
అలా చేసుకుంటూ పోతే అందరూ ఓల్డ్ ఏజ్ పీపులే ఉంటారు తప్ప ఏం కానీ వాళ్ళు ఉండరు. ఆ విధంగా మనం అందరం కూడా స్ట్రాంగ్ పిల్లలు ఉన్నట్లయితే, స్ట్రాంగ్ యూత్ ఉన్నట్లయితే ఇండియా కూడా ఖచ్చితంగా మనం ఫిట్నెస్ అంటే స్ట్రెంత్ టు వర్క్. అది ఎలా వస్తుంది? మన యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకుంటే వస్తుంది. ఫస్ట్ మన స్ట్రెంత్ ఇంప్రూవ్ అయితే ఏమొస్తుంది? మన కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే ఏమైతుంది? ఒక బెటర్ లైఫ్ లీడ్ చేస్తాం మనం. సో ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి చాలా కఠినంగా చేస్తారు. వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే సొసైటీ స్ట్రాంగ్ గా బిల్డ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఏంటి? స్ట్రాంగ్ ఇండియా, ఫిట్ ఇండియా ఎలా అవుతుంది? ఫిట్ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అయ్యేది సిటిజన్స్ వల్లనే. సో మన సిటిజన్స్ అందరం మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరిలో ఒక ఫిట్నెస్ అవగాహన ఉండాలి. ఫిట్నెస్ అవగాహన అంటే ఏంటి? మీరు వాకింగ్ అయినా, యోగా అయినా, జిమ్ అయినా, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ మనల్ని స్ట్రెస్ నుంచి దూరం చేస్తుంది. ఫస్ట్ మీరు ఎందుకు ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమొస్తుంది? మీరు స్ట్రెస్, యాంగ్జైటీ అన్ని దూరం అవుతాయి. అప్పుడు మీకు ఒక మైండ్ ఫ్రీ ఉంటుంది. ఛాలెంజెస్ ఫేస్ చేసే మైండ్ ఫ్రీనెస్ వస్తుంది. ఏ కష్టమైనా ఏదైనా స్ట్రాంగ్ గా డీల్ చేసి ఒక ఎంతూజియాజం వచ్చేది ఫిట్నెస్ వల్లనే. అది ఆ ఫిట్నెస్ ఫస్ట్ మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో స్టార్ట్ అవుతే ఏమవుతుంది? డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. ఆ ఫ్యామిలీ చేంజ్ అవుతే సొసైటీ, కమ్యూనిటీ చేంజ్ అవుతుంది. కమ్యూనిటీ నుంచి సొసైటీ, సొసైటీ నుంచి నేషన్. సో అందరూ స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 88th ఇండిపెండెన్స్ డే. మన దేశం డెవలప్డ్ నేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు హెల్దీగా, స్ట్రాంగ్ గా, ఫిట్ గా ఉంటే అది మన నేషన్ కి కూడా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. మీరు స్ట్రాంగ్ ఉండాలి, మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉండాలి, అలాగే మన కంట్రీని స్ట్రాంగ్ చేయాలి. ఏదో ఒక యాక్టివిటీస్ చేసుకుంటా, ఫిట్నెస్కి ఫిజికల్ యాక్టివిటీస్ ఏదో ఒక యాక్టివిటీస్ చేసుకుంటా మీరు స్ట్రాంగ్ ఉండి మీ ఫ్యామిలీని స్ట్రాంగ్ ఉంచండి, ఇండియాని స్ట్రాంగ్ ఉంచండి, హెల్తీ ఫుడ్ తినండి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా రామగుండం లీగల్ సెల్ అధ్యక్షుడు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 60 మంది న్యాయవాదులు, యువకులు ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మోహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లెలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య సింగ్, బొంతల రాజేష్, కాల్వలింగస్వామి, తిప్పారప్ శ్రీనివాస్, సింహాచలం, ఫజల్, దాసర్ సాంబమూర్తి, గడ్డం శ్రీనివాస్, యుగేందర్, గట్ల రమేష్, ముస్తఫా తదితరులు ఉన్నారు. జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నిన్న ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు రక్తదాన శిబిరము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఆయనకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కల్పించి ఇంకా రామగుండం నగర అభివృద్ధికి ఆయనకు శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుతూ ఆయన రానున్న కాలంలో మళ్ళొక 1 yearలో ఆయన క్యాబినెట్లో మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వదించాలని కోరుతూ, మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గానికి తీసుకురావాల్సిన నిధులు అనేకమైన కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుండు. మరి ఆయన దాదాపు 18 గంటలు కూడా ఆయన ప్రజా పాలనలో ప్రజల సంక్షేమాని కోసం కృషి చేస్తున్న మరి ఆయనకు భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు కల్పించాలని భగవంతుని కోరుతూ ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ముందస్తు జన్మదినం కొప్పుల శంకర్
లీగల్ సెల్ అధ్యక్షుడు వారి బృందంతో పాటు నిన్న కూడా తను జెడ్పీ స్కూల్లో పిల్లలందరూ కూడా వాటర్ బాటిల్ ఏదైతే స్టీల్ సంబంధించిన వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సోదరుని కొప్పుల శంకర్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. సోదరుడు శంకర్ చెప్పినట్టు ఆ దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి మరి సీఎం రేవంత్కి ఇప్పటికే బాగా ప్రియారిటీ ఇస్తున్నాడు. ఇంకా కూడా ఆయనను ఇంకా మంచి పొజిషన్లో పెట్టాలని చెప్పి అందరూ కూడా శ్రీధరబాబు సార్తో సహా అందరూ కూడా మరి శ్రీధరబాబు ఆశీస్సులు కంపల్సరీ ఉండాలని చెప్పి మరి ఆయన ముందుగా ఇంకా ఎన్నో దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఇక్కడికి అభివృద్ధి పనుల మీద తీసుకోవడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకా 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మరి ఆ పవర్ ప్లాంట్ కానీ ఇంకా మిగతా విషయాలు కానీ అన్నీ కూడా చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుడు కోరుతూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన మన కొప్పుల శంకర్ సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు ఇక్కడ సోదరులందరూ చెప్తారు. రేపు ఇక్కడ అన్నదానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున అందరూ కూడా ఇక్కడికి అన్నదాన కార్యక్రమం రావాలని చెప్పి మరి దేశభక్తి స్ఫూర్తిని చాటుతూ గోదావరిఖని నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 500 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించడం ప్రత్యేక ఈ కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. అడ్డగుంటపల్లం శ్రీరామ విద్యానికేతన్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. గోదావరిఖనిలోని పలు విద్యా సంస్థలు, కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని ఉత్సాహంగా ముందుకు సాగారు. దేశభక్తి నినాదాలతో గోదావరిఖని పూర వీధులు మారుమోగాయి. ప్రధాన చౌరస్తా పరిసర ప్రాంతాల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని చాటుతూ విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. 500 మీటర్ల భారీ జాతీయ పతాకం ర్యాలీ సాగడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ర్యాలీని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థుల నినాదాలతో గోదావరిఖని ప్రధాన వీధులు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి, సులో లక్ష్మీనరసయ్య, పద్మ, ఖ్యాతం వెంకటరమణ, భూమయ్య, బోడగుండు సుభాష్, కొమ్మల స్వామి, జక్కల బాలు, శీలారపు కళ్యాణ్, బియ్యాల మహేందర్, అందె రాజ్ కుమార్, కొట్టె నరేష్, కొల్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం మన ఈ భారతదేశ స్వాతంత్రం. మరి వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనమంతా కూడా భారత పౌరులుగా మనం ఎన్నో అవకాశాలని పొందుతూ ఉన్నాము, హక్కులు అడుగుతూ ఉన్నాము, కానీ బాధ్యతల్ని మరుస్తూ ఉన్నాము. ఇవాళ ఆ బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఆ మహనీయుల ఆశయ సాధన కొరకు మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగాలని స్మరించుకుంటూ ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. జాతీయ పతాకాన్ని మువ్వన్నెల జెండాని ప్రతి ఇంటిపైన కూడా జెండాని ఆవిష్కరించాలి. జాతీయతని చాటాలి, జాతి గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని చాటాలి, ఐక్యతని, సమగ్రతని చాటాలన్న ఒక గొప్ప సందేశాన్ని గౌరవ నరేంద్ర మోదీ గారు, భారత ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాల్ని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వారి ఆదేశానుసారం ఈరోజు గోదావరిఖనిలో వాళ్ళ అడ్డగుంట ఏదైతే ఇక్కడ అడ్డగుంట చౌరస్తా నుండి ఈరోజు పురవీధులన్నీ కూడా తిరుగుతూ విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం, నాయకులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా, విద్యా సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిండ్రు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా యువత, విద్యార్థులు, పౌర సమాజం ఆలోచన చేయాలి. ఒకప్పటి స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి
భగత్ సింగ్ వరకు మనకి 3 రంగుల జెండాని, మువ్వన్నెల జెండాని మనకు అందించినటువంటి పింగిలి వెంకయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశం అంటే మట్టి కాదు మనుషులని చెప్పినటువంటి గురజాడ గారి వరకు కూడా అందరినీ వారి యొక్క త్యాగాలని, వారిని అందించినటువంటి ఈ భారత స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని చాటుతూ అందరూ కూడా దేశభక్తితోటి ముందుకెళ్లాలని, సమగ్రతని కాపాడాలని, ఐక్యతని పెంచాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా పిలుపునిస్తూ లక్షలాది మంది దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగము, తపస్సు, బలిదానం కారణంగా సిద్ధించినటువంటి స్వాతంత్ర్యాన్ని, ఆ మహనీయుల యొక్క జీవిత విశేషాలను స్మరించుకుంటూ దేశ యువత, దేశ ప్రజలు ముందుండాలనేటువంటి సదుద్దేశంతో భారత ప్రభుత్వము హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాను, వారి స్ఫూర్తిని, వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలనేటువంటి సదుద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. 10వ తారీఖు నుండి రేపటి వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో దేశ యువత, ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.